హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. అండ్ ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 99. నిన్ను చంపడంలో కూడా అంతే కసిని చూపిస్తా. నీ కళ్ళ ముందే నీ ఎక్స్ పెళ్ళానికి కసి తీరా నా కౌగిలిలో నా ఆద్యాన్ని నిలిపేస్తాను. ఇంకా ఏంటి, నీ కూతురు నిద్రకే డిస్టర్బ్ అయిపోతుందా అని ఫీల్ అవుతాను కదా. అదే కూతురును అంటూ 1 సెకండ్ గ్యాప్ ఇచ్చిన వైభవ్ చంపేస్తాను. శత్రుశేషం అస్సలు బ్యాలెన్స్ ఉండకూడదు, కానీ నా ఆద్య నాతోనే ఉండాలి. దానికే నాకు కలిపి పుట్టాలి, కానీ ఎవరికో కాదు అంటూ రణధీర్కి జ్యూస్ ఇచ్చాడు వైభవ్. ఇది ఎందుకురా ఇంత బిట్టర్గా ఉంది అని అడిగాడు రణధీర్ వైభవ్ వంక చూస్తూ. చెప్పాను కదా అన్న, ఇది మెడిసిన్ అని. సో అలానే ఉంటుంది. తాగేసి కాసేపు రెస్ట్ తీసుకో, ఇక్కడ మొత్తంగా నేను చూసుకుంటాను అన్నాడు వైభవ్ నందన్. నో, నేను కూడా ఇక్కడే ఉంటాను. లాయర్ ఎప్పుడు వస్తాడు అన్నాడు తాగిన జ్యూస్ని గ్లాస్ని టేబుల్పై పెట్టిన రణధీర్. వస్తాడులే, ఏమవుతుంది, తేడా ఏం జరగకూడదు వైభవ్ అన్నాడు రణధీర్. కానీ ఆ అమ్మాయి వచ్చింది కదా, ఎక్కడ ఉంది అని అడిగాడు రణధీర్. మనసులో మాత్రం ఎక్కడ ఉంటుంది, నాతో హెల్ దాకా వచ్చి జస్ట్ మిస్ అయిందనుకున్న వైభవ్ రెస్ట్ తీసుకుంటుంది. అది ఈవినింగ్ అయినా లేచేలా లేదు, అంతలా అది నా చేతిలో నలిగిపోయిందంటూ సైడ్ స్మైల్ ఇచ్చాడు వైభవ్. అసలు ఆ అమ్మాయికి నీకెందుకు హెల్ప్ చేసిందిరా అని అడిగాడు రణధీర్ నందన్ అభయ్ వైపు చూస్తూ. రుద్ర కావాలే దానికి. సో ఆద్య అడ్డు అనేదే లేకపోతే ఆ రుద్ర అప్పుడు తననే పెళ్లి చేసుకుంటాడు అని నమ్ముతుంది. అందుకే తన లైన్ క్లియర్ చేసుకుంది అంతే అన్నాడు వైభవ్ రణధీర్ వంక చూస్తూ. మరి అంత గుడ్డి నమ్మకం కూడా పనికిరాదేమో కదా. ఆ రుద్ర ఆ అమ్మాయిని చేసుకుంటాడా పెళ్ళి? చంపేస్తాడు. ఒకవేళ ఆ అమ్మాయి కర్మకాలి వాడి ఎదురు పడితే. ఎందుకైనా మంచిది, వాడు నా చేతిలో చచ్చేదాకా ఆ అమ్మాయిని ఇక్కడే ఉండమను అంటూ నవ్వాడు రణధీర్. నమ్మకాల గురించి మనమే మాట్లాడుకోవాలి అని అనుకున్నాడు వైభవ్ మనసులో. ఏంటి? వైభవ్ మాట్లాడిన మాటలు సగం అర్థమవ్వక అడిగాడు రణధీర్. అదే, వాణ్ణి చంపేస్తావా అన్నా అని అడిగాడు. అంతే అన్నాడు వైభవ్. ఖచ్చితంగా నా ఈగోని టచ్ చేసిన వాణ్ణి ఇంకా ఈ భూమి మీద ఎలా బ్రతకనిస్తాను? మనకెందుకన్నా ఇవన్నీ? రుద్ర ఇక్కడికి వచ్చాక తనతో పెళ్లి చేయమని అడిగింది. సో నీ పెళ్ళని అడ్డు పెట్టుకుని ఆ తాళేదో కట్టించుకోవాలి, అది అంతే. అది కూడా నీ పెళ్ళం చూస్తూ ఉండంగానే పగ చల్లారాలి కదా, అటు నీకు ఇటు ఆ అమ్మాయికి. అందుకే ముందు ఆ ఆద్య మెడలో ఉన్న తాళిని దూరం చేయి చాలు. ఆ తరువాత అదే తాళితో సరియు మెడలు కట్టించు చాలు ఆ రుద్రగాడితో. ఇక నీ పెళ్ళం నీ దగ్గరే ఉంటుంది, పోయినా నీ పరువు కూడా తిరిగొస్తుంది అన్నాడు వైభవ్ రణధీర్తో. చూడు వైభవ్, ఆద్య ఇప్పుడు నా పెళ్ళం కాదు, ఆ రుద్రగాడి పెళ్ళం. దీనికి అప్పుడే నేనేంటో భయం పోయింది. వాడిని నా చేతిలో చంపేస్తాను. చావాలి కూడా, వాడు నా చేతిలో చస్తాడు. అది కూడా దాని ఎదురుగానే చంపేస్తాను వాడిని. దానికి నాతో పెళ్ళి అయిందని కూడా లేకుండా మర్చిపోయి మరీ వాడితో తాళి కట్టించుకుని మరీ నా ఎదురుగానే ఇద్దరు ఒళ్ళు మర్చిపోయి మరీ ఒంటి మీద స్పృహ లేకుండా అంటూ అని అరిచేసిన రణధీర్ అది నాలో పడుకున్న రాక్షసుడిని తట్టి లేపాడు. అది ఇద్దరు కూడా. ఎలా అంత ఈజీగా వదిలేస్తాను? వదలను వాడిని, దాన్ని కూడా వదలను. ఆ రోజు ఈ నరకం నుంచి తప్పించుకున్నా కూడా దానికి నాతో మళ్ళీ ఇంకోసారి ఆ నరకాన్ని ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. అది ఎవరిని చూసుకునైతే రెచ్చిపోయిందో వాడి ముందే దాన్ని చంపి అప్పుడు కదా దాని కళ్ళల్లో నా మీద ఉన్న భయాన్ని నేను చూడాలి. అలా చూసేలా చేస్తాను అంటూ సోఫా హ్యాండిల్పై పట్టు బిగించాడు రణధీర్ నందన్. సైడ్ స్మైల్ వదిలాడు వైభవ్. మీలో మీరు కొట్టుకుంటూ చావండి, ఆ తర్వాత నీ విషయం చూస్తాను నేను అనుకున్న వైభవ్. అప్పుడే మెలకువ వస్తున్న ఆరాధ్య హెయిర్ని పట్టుకుని పైకి లేపేస్తున్న వైభవ్ చేసిన పనికి ఇటు రణధీర్
వైభవ్ అని అరిచేలోపే వైభవ్ పక్కకి పడ్డాడు. ప్లీజ్ అండి, ఎలాగైనా మన ఆరుని తీసుకురండి అంటూ రుద్ర కళ్ళలోకి చూస్తూ ఏడ్చేస్తూ ఆద్య అడుగుతుంటే ఆమె కోరిన కోరికని కాదు అనగలడు రుద్ర? లేదు కదా. ఆ నెక్స్ట్ 2 అవర్స్లో ఇద్దరు స్పెషల్ షోపర్లో ముంబైలో ల్యాండ్ అయ్యారు. కనీసం వాళ్ళ ఇంటి ముందే బయట చాపర్ ల్యాండ్ అవుతుంది అన్న విషయాన్ని కూడా గ్రహించలేదు లోపల ఉన్న ఇద్దరు కూడా. వాళ్ళ పగ, కోపం, పంతం, కసి అన్న మాటల మీదే ఉన్నారు తప్పిస్తే సునామీ వాళ్ళిద్దరిని ముంచడానికి వస్తుంది అని ఏమాత్రం గ్రహించలేకపోతున్నారు రణధీర్ ఇంకా వైభవ్. లోపల ఉన్న సరియు కూడా. రుద్ర గుమ్మంలోకి అడుగు పెట్టేలోపే అప్పుడే వైభవ్ ఆరాధ్య జుట్టులోకి వేలు పంపి గట్టిగా పట్టుకున్నాడు. అంతే. అప్పటి వరకు కాస్తలో కాస్త కూల్గా ఉన్న రుద్ర మూడో కన్ను తెరిచిన శివుడులాగానే అతని ముఖం కోపంతో ఎర్రబడి దవడలు 2 బిగుసుకున్నాయి. క్షణంలో పాకెట్లో ఉన్న గన్ తీసి ఆరాధ్య హెయిర్ పట్టుకున్న వైభవ్ చేతిని షూట్ చేశాడు. బుల్లెట్ సౌండ్ ఎక్స్పెక్ట్ చేయలేదేమో రణధీర్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. వైభవ్ హ్యాండ్కి ఆ బుల్లెట్ టచ్ చేస్తూ వెళ్ళేసరికి మధ్యలో చీలుగలాగా కనిపిస్తుంటే రణధీర్ తట్టుకోలేకపోయాడు పాపం. అతని తమ్ముడు గారి కోసం తన తండ్రి పోయినప్పటి నుంచి తను కూడా ఉంటూ వైభవ్ తనకో రైట్ భుజంలా మారాడు. రుద్ర అంత త్వరగా ఇక్కడికి వచ్చేస్తాడని ఊహించలేదు అసలు అతను. అది కూడా వైభవ్ని షూట్ చేసేసరికి అతను ఇంకాస్త ఎక్కువే తట్టుకోలేకపోతున్నాడు. అతని కాళ్ళు ఇంకా పూర్తిగా సెట్ అయితే అవ్వలేదు, కానీ లేచి నుంచోగలుగుతున్నాడు అంతే. కానీ రణధీర్ ఉన్న కోపంలో అవన్నీ కనీసం లెక్క కూడా చేయలేదు. అతని అడుగులు ముందుకు వేస్తూ, ఏ ఇక్కడ నువ్వు హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ నీకు ఇవ్వలేదు నేను. నువ్వు మోజుపట్ట దాని కూతురు ఇక్కడే ఉంది, మర్చిపోయావా? ఇప్పుడు నీ పెళ్ళం కూడా ఇక్కడే ఉంది. సో ఏం చెయ్యాలన్నా ఆచితూచి చెయ్యి. ఏం చెయ్యాలన్నా. ఎందుకో రణధీర్ ఆ మాటలు మనస్ఫూర్తిగా అనలేదు, కానీ రుద్రాని భయపెట్టడంలో వాడక తప్పలేదు అతనికి. ఏదో తెలియని ఇది అతని మనసుని చుట్టుముట్టేస్తుంది. కానీ బాధ అని తెలియకుండానే ఆరాధ్య మీద ప్రేమ అని కూడా తెలియట్లేదు. వైభవ్ ఇంతకు ముందే ఆరాధ్య హెయిర్ని పట్టుకోగానే అతని ప్రాణం అతనికి తెలియకుండానే అల్లాడిపోయింది. వైభవ్ని అడ్డుకునేలోపే సడన్గా వచ్చిన రుద్ర వైభవ్ని షూట్ చేసేసరికి అతనిలో ఉన్న ఆలోచన పూర్తిగా చచ్చిపోయింది. కానీ ఎక్కడో అనకూడదు అనుకుంటూనే తప్పక అనేశాడు. అప్పటికే రుద్ర చేసిన పనికి షాక్ నుంచి తేరుకున్న ఆద్య ఆ గుమ్మం లోపలికి అడుగు పెట్టాలంటే కూడా భయపడిపోయింది. ఇంకో పక్క ఆరాధ్య కోసం కూడా అంతే కంగారు, బాధ వచ్చేస్తుంటే రుద్ర చేసిన పనికి ఇంకా షాక్లో అలా నిలిచిపోయిందామె. వైభవ్ పట్టుకు హెయిర్ మొత్తం విపరీతమైన పెయిన్ తెలుస్తుంటే లేవగానే కనిపించిన ఆద్య కోసం కంగారు పడిపోయింది ఆరాధ్య. కానీ ఇంతలో రుద్రాన్ని చూశాక ఆమెలో ఉన్న కంగారు భయాన్ని పూర్తిగా వదిలేసి నానా అంటూ పిలిచింది రుద్రాని ఆరాధ్య. అంతే. రణధీర్కి మాత్రం ఇది అని తెలియని అనీజీ ఫీలింగ్. తనకి సొంతమైంది ఏదో రుద్ర తన నుంచి లాగేసుకున్నట్టు అతని పరిస్థితి ఉంది ఇప్పుడు. హే, అలా డాల్ మాదిరి నుంచుంటే ఎలా? వెళ్ళు. ఆరాధ్య కావాలి, నాకు నా ఆరో కావాలి అని నా ముందు ఏడుస్తుంటే సరిపోదు కదా. పోయి తెచ్చుకో నానా. ఇంకోసారి నిద్రమత్తులో పిలిచింది ఆరాధ్య. ఇక రుద్ర ఆ పసిదానికి క్షణం కూడా దూరంగా ఉండలేకపోయాడు. వస్తున్నారు బేబీ, నేను ఇక్కడే ఉన్నా. ఇప్పుడే లేచావా అంటూ రణధీర్ని చూసి భయంతో వణికిపోతున్న ఆద్య హ్యాండ్ని పట్టి లోపలికి తీసుకువెళ్ళిపోయాడు రుద్ర గొనుక్కుంటూ. కొత్త అల్లుడికి మర్యాద లేదని, తినటికి నాటుకోడి లేదని అంటూ పక్కన ఉన్న వైభవ కాలని దాటుకుంటూ కాదు తన్నేసుకుంటూ ఆరాధ్యాన్ని లిఫ్ట్ చేశాడు రుద్ర. ఈ టైంలో రుద్ర జోక్ చేస్తుంటే అంత భయంలో ఉన్న ఆద్య కూడా ఒక్క క్షణం ఆగి రుద్ర వంక చూసింది. గన్తో బియట్ పైన రబ్ చేసుకుంటూ
తన లుక్స్ పైన అతను లుక్స్ చేరుతుంటే పొలమారిపోయింది ఆమెకు. ఉన్న సిచ్యువేషన్కి రుద్ర చేస్తున్న పనికి అస్సలు సంబంధమే లేకుండా పోతుంటే అదే షాక్లో ఉండిపోయిన ఆద్య చేతికి ఆరాధ్యాన్నిచ్చి అక్కడే ఉన్న సింగిల్ సోఫా సిట్టర్లో కూర్చోబెట్టాడు ఆమెని. అదే పిచ్చి లుక్స్ ఇస్తున్న ఆద్య మీద అదే సెకండ్లో చాలా జాలి కూడా పుట్టేసింది ఆమె పైన అతనికి. అతను కూర్చోబెట్టిన చోటు నుంచి ఇంచు కూడా కదలకుండా బొమ్మలాగా అలాగే కూర్చుంది. కనీసం ఆమె ఫేస్లో ఎటువంటి ఏ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ లేవు. బహుశా ఇక్కడి నుంచి ఎంత ఏం జరిగినా రుద్ర చూసుకుంటాడు అన్న ధైర్యం అవ్వచ్చు. అది అతని మీద ఉన్న నమ్మకం కావచ్చు. రణధీర్ అంటే ఎంత భయం ఉందో రుద్ర అంటే కూడా అంతే ప్రేమ నమ్మకం ఉన్నాయి ఆమెకు. అక్కడి నుంచి ఆమె చూపులన్నీ రుద్ర మీద మాత్రమే ఉన్నాయి. క్షణం కూడా ఆమె చూపుల్ని అస్సలు పక్కకు తిప్పట్లేదు. ఆమె చూపులు సూటిగా అతన్ని తాగుతున్నాయేమో. హే, అలా కొరుకు తినేలా చూడకే, అమాంతం నిన్ను రూమ్లోకి తీసుకువెళ్ళి తినేస్తాను. అసలే నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ కోపంలో నీతో ఇంకాస్త ఉఫ్. ఇప్పుడు అవన్నీ వద్దులే, ఈ మాటలన్నీ తర్వాత చూసుకుందాం, లేకపోతే దిష్టి కొట్టేస్తారు విలమనికి అంటున్న రుద్ర మాటల్లో అమాంతం ఆమెకు బుగ్గల్లో సిగ్గు వచ్చేస్తున్నా బయటపడలేదు. నిద్ర వచ్చేస్తున్న హెయిర్ మీద వస్తున్న పెయిన్కి కళ్ళు నులుముకుంటూ ఏడవడానికి ట్రై చేస్తున్న ఆరాధ్యాని ఏం కాదురా, ఏం కాదు అంటూ ఆరాధ్యకి ధైర్యం చెప్తూ ఆరుని నిద్రపుచ్చింది ఆద్య. ఆద్య తన చూపుల్ని ఏమాత్రం మరచలేదు. సిగ్గుపడిపోతూ ఎప్పట్లా సూటిగా చూసే ఆమె చూపులు రుద్ర వంకే చూస్తున్నాయి. దీనికి నేనే అన్నా కూడా భయం పోయినట్టుంది అని రుద్రానే తన లుక్స్ మార్చేస్తూ ఏమంటారా ఇద్దరు అబ్బాయిలు, అయినా చిన్నపిల్లతో ఏంటిరా మీ అవ్వరాలు, మేము రావాలి అనుకుంటే జస్ట్ 1 ఫోన్ కాల్ చేస్తే వచ్చేము, మేము ఇంత కష్టపడి ప్లాన్ చేయాలా ఏంటి అసలు? హౌ ప్యూర్ బాయ్స్. అయినా నాకు తెలియక అడుగుతాను, మీలో ఒక్క మగాడు లేరా ఏంటి? లేదా మీకు సరైన మగాడు తగలక మీలో మీకు నచ్చిన ఆడదాన్ని అనుభవిస్తే దాన్నే మగతనమని అనుకున్నారా ఏంటి? అలా ఫీల్ అయిపోతూ ఐ మీన్ కొమ్ములు వచ్చాయా? అయినా మీకు అలా ఫీల్ అవ్వడానికి కూడా దానికి ఇంకో పేరుంది తెలుసు కదా, స్పెషల్గా చెప్పాలా ఏంటి అంటూ తన పక్కనే ఉన్న వైభవ్ చేతిని అందుకుంటూ అతని చేతిని నొక్కి పెడుతూ అన్నాడు రుద్ర డెవిల్ కింగ్లా స్మైల్ చేస్తూ. అతని అరుపులకి ఇప్పటి వరకు రుద్ర పడిన బాధ మొత్తం కొద్ది కొద్దిగా తగ్గుతుంటే కాస్త వంగి వైభవ్ చేతి వేళ్ళు బ్రేక్ చేశాడు రుద్ర. అంతే, కాస్త రెస్ట్ ఇచ్చాడనుకున్న వైభవ్ తగ్గుతున్న ఆ అరుపులు మళ్ళీ పెరిగేసరికి మహల్ కూడా షేక్ అయిందేమో. షెల్ఫ్లో ఉన్న గ్లాస్ కూడా కింద ఫెల్ డౌన్ అయ్యేసరికి హర్రెరే, నీ వాయిస్కి ప్రాణం లేని వస్తువులకు కూడా మూమెంట్ వస్తుందేంట్రా? నీ అరుపులు ఏడుపులు వాటికి కూడా అంత హ్యాపీనెస్ ఇస్తున్నాయంటే నువ్వు ఎంత పెద్ద వెదవ్వో వాటికి కూడా తెలుసుకున్నాయేమో. నీకు ఎంత ధైర్యం ఉంటే నా బేబీని కిడ్నాప్ చేయమంటావు, అది ఆ పనికి మన సరితో కలిసి. బై మీ ఇద్దరికి బాగా ప్యాచప్ అయినట్టుంది కదా. మేము ఇక్కడికి వచ్చే గ్యాప్లో హూ అంటూ చిన్నగా స్మైల్ చేస్తూ అన్నాడు రుద్ర వైభవ్ వంక చూస్తూ. మర్యాదగా జరిగిందేంటో ఏంటి చక్కగా పూసకి గుచ్చి ఆ గుచ్చడం మధ్యలో జరిగే కనిపించే థ్రెడ్తో సహా మొత్తం నీ పగతో రగిలిపోతున్న ఆ మంటతో సహా మొత్తం చెప్పాలి ఇక్కడ అందరి ముందు. దమ్ముంటే నువ్వు మగాడివైతే చెప్పరా, చెప్పు. ఏంట్రా నోట్లో నుంచి మాటలు రావట్లేదా ఏంటి నీకు? లేదా నువ్వు అనుకున్న పని ఇంకా జరగలేదేంటి అని ఆలోచిస్తున్నావా? లేక ఇంకా నీ చేతికి మనీ రాలేదు, వచ్చేదాకా సైలెంట్గా ఉందామని అనుకున్నావా? ఇంతలో నేను వచ్చి నువ్వు అనుకున్న ప్లాన్స్ అన్నిటినీ కొలాప్స్ చేశానా? ఆ సీరియస్ లుక్స్ చూసి ఇప్పుడు నేను బెదిరిపోవాలా ఏంటి? పర్లేదు, మొత్తం అందరం ఒకటే ఫ్యామిలీ కదా, మనందరం ఒకటే ఫ్యామిలీ. నువ్వు నాకు వరుసకి తమ్ముడివి. చెప్పరా, చెప్పు. అంత సిగ్గైతే ఎలా? అంత చెప్పుకోలేని వాడికి
నీకెందుకురా పగలు ప్రతీకారాలు? అలా చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేని వాడివి ఇంతమంది లైఫ్స్ డిస్ట్రాయ్ చేయడానికి నీకు అసలు ఎవరిచ్చారు ఆ రైట్స్ ఈడియట్? చెప్పరా అంటూ వైభవ్ షోల్డర్ మీద షూట్ చేశాడు రుద్ర. కోపం ఆపుకోలేక అతని నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు, అసలు కనురెప్ప కూడా వెయ్యట్లేదు అతను. అసలు అతనికి రుద్ర ఇస్తున్న పెయిన్ కూడా ఏమాత్రం లెక్కేలేదు. అలాగని తక్కువ కూడా కాదు. అతని కళ్ళలో కనపడుతున్న కసి చూస్తుంటే ముచ్చటగా అనిపించింది రుద్రాకి. ఐ ప్రీతి యూరా వైభవ్, నీలో బాగానే ఉంది ఆ కసి, పగ, పంతం. దీనికన్నా నువ్వు అప్పుడే ఫైట్ చేయాల్సింది కదా. అప్పుడు చేయాల్సిన వాళ్ళతో ఫైట్ చేయకుండా ఇప్పుడు దానికి ఏమాత్రం తెలియని సంబంధం లేని వేలతో చేసావు చూడు, అది కూడా దొంగచాటుగా. ఏం మగాడివేరా నువ్వు? డూ యూ వానా ఫీల్ లైక్ దట్? అది మగజాతికే షేమ్ ఫీల్ అంటూ నోరు తెరిచి చెప్తావా చెప్పవా? లేదంటే నీ బాడీలో ఏ పార్ట్లో ఎక్కడ తూట్లు పొడిచేలా నేను షూట్ చేసేస్తానో నాకే తెలియదు అన్నాడు రుద్ర కోపంగా. అసలే నా పెళ్ళం అంటుంది నన్ను సైకో శాడిస్ట్ అని, ఆ పేరుకి సార్థకం చేసేస్తాను అంటూ గన్ను పట్టుకున్న చేత్తోనే వేలు వెనక్కి విరుచుకున్నాడు రుద్ర. ఆల్రెడీ అతని చేతిలో తిన్న దెబ్బలకి అనుకుంటా బోన్స్ అన్నీ విరిగిపోతున్న సౌండ్తో పాటు భరించలేని నొప్పికి ఇప్పటిదాకా కష్టంగా ఓర్చుకున్నాడు. కానీ ఇప్పుడింకా తన వల్ల కావట్లేదు. రుద్ర ఇంకోసారి తనని షూట్ చేయడానికి రెడీ అవుతుంటే అన్నిటికన్నా ప్రాణం ఇంపార్టెంట్ అని లేటుగా గ్రహించిన వైభవ్, చెప్తాను అన్నీ చెప్తాను, కానీ నీకైతే భయపడి కాదు. నాలో ఉన్న కోపం, పంతం, పగ, నా బాధ అన్నీ మీ అందరికీ తెలియాలి కదా అందుకు అంటూ లేచి కూర్చున్న వైభవ్ పెదవి చివర నుంచి కారుతున్న తన బ్లడ్ని తుడుచుకుంటూ రణ్ధీర్ వంక చూసి చిన్నగా నవ్వాడు. ఏంట్రా ఇప్పటిదాకా నీ వంక ప్రేమగా చూసిన చూపులు ఇప్పుడు కోపంగా చూస్తున్నా ఏంటన్నా? ఇదే నా ఒరిజినాలిటీ. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు నీ కోసం ముసుగు వేసి నీ ముందు నీ మనిషిగా బ్రతుకుతున్న నేను, నీకోసం నా ఒరిజినాలిటీ దాచేసుకున్నా నేను. నిన్ను నా చేతులతో చంపాలని ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను తెలుసా నీకు అంటూ కనీసం నువ్వు ఊహించని కూడా ఊహించుకోలేవేమో కదా. ఇలా నా చేతిలో చేస్తావు అని అంటున్న వైభవ్ తన ప్యాంట్ పాకెట్లో ఉన్న గన్ తీసి రణ్ధీర్ని క్షణంలో అతని భుజం మీద షూట్ చేశాడు వైభవ్. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి. అసలు ఈ మధ్యన లైక్స్ ఇవ్వాలంటే చాలామంది బద్ధకాలు వచ్చేస్తున్నాయి. మేము కూడా కష్టపడి రాస్తామండి, బుర్ర బద్దలైపోయేటట్టు. అర్థం చేసుకోండి, చిన్న 1 సెకండ్ అంతే మీరు చేసే పని. అర్థం చేసుకుని లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.